ఉత్సాహంగా రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. బిగ్గరగా మళ్ళీ అందరూ పాడతారా లేదా? ఎవరు పాడతామన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. బిగ్గరగా పాడతారా? రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకు ఇంచినాడట. రక్షకుండు దయించినాడు రారెగొల్ల పోయాలారా తక్షణమున పోయి మనని రీక్షణ బలముందు తాము రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు నా కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు నాలో పుట్టి ఉన్నాడు. అదే క్రిస్మస్ అండి. ఆయన మనలో పుడితే అది మనకు క్రిస్మస్. కాబట్టి అలాంటి శుభాలు, క్రీస్తు జన్మించినటువంటి శుభాలు మీకు మీ కుటుంబాలకు అన్నిటికీ కూడా కలిగి ఉండాలని దేవుని నామంలో నా ఆశీస్సులు తెలియజేస్తూ మీకు శుభాలను అందిస్తున్నాను. దయచేసి కూర్చుందామండి. ఇది నా వాక్య ధ్యానం నిమిత్తము లూకా సువార్త బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి జననాన్ని గురించి 4 సువార్తలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వినాలి. సమయం తక్కువగా ఉంది, నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా 4 సువార్తలు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారి జననాన్ని గురించి జాగ్రత్తగా వింటున్నారా? యేసు ప్రభువారి జననాన్ని గురించి 2 సువార్తల్లో మాత్రమే వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలో ఒక 2 అధ్యాయాలు, లూకా సువార్తలో ఒక 2 అధ్యాయాలు. 4 సువార్తల్లో యేసు ప్రభువారి జననాన్ని గురించి రాయబడి ఉంది. కాబట్టి దేవుని చిత్తమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కూడా మీకు 2 సంవత్సరం 12 నెలల కాలం ఉంది. కాబట్టి ఈ 4 అధ్యాయాలు తరువుగా చదివితే మనకి యేసు ప్రభువారి యొక్క ఆ జనన విధానం ఏ రీతిగా ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా యేసు ప్రభువారిని గురించి రాయబడినప్పటికీ కూడా ఈ 2 సువార్తల్లో 4 అధ్యాయాల్లో మాత్రం ఆయన జనన విధానాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఆది కాండము నుండి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభువారు వస్తారు, ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎవరికి పుడతాడు, ఆయన వచ్చినప్పుడు ఏమి చేస్తాడు అన్న విషయాలు ప్రవచనపూర్వకంగా పాత నిబంధన గ్రంథంలో అంటే ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా ఆ ప్రవచన గ్రంథాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ క్రొత్త నిబంధనలో ఆయన ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం ఎంత ధన్యులము, ఎంత భాగ్యవంతులము అంటే ఆది కాండము నుండి ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారి యొక్క జనాన్ని చూడాలని ఎంతగానో ఆశపడ్డారు. వాళ్ళకి ఆ భాగ్యం దక్కలేదు. కానీ ఈ కృపాకాలంలో ఉన్నటువంటి మనకు మాత్రం ఆయన జననాన్ని గురించి మనకి చాలా వివరంగా తెలియబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆ విషయాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉంటున్నాం. ఈ విషయంలోనే లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు కూడా ఆ దినాల్లో ఏమి జరిగింది, ఏ రీతిగా యేసు ప్రభువారు జన్మించటం జరిగింది అన్న విషయాన్ని ఆ 14 వచనాల్లో కూడా మనం మెయిన్గా చూడగలుగుతాం. అయితే ఆ భాగాన్ని అంతటిని కూడా నేను ధ్యానించబోవటం లేదు. కానీ ఒక్క మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. 2వ అధ్యాయము
6వ వచనం నుండి చదువుతున్నాను. వారక్కడ ఉన్నప్పుడు అంటే యోసేపు మరియమ్మలు బెత్లెహేములో ఉన్నప్పుడు, అది 6వ వచనం 6, 7 వచనాలు చదువుతాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఎవరి ప్రసవ దినాలు నిండినయి? మరియమ్మ ప్రసవ దినములు నిండినయి. ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ధ్యాన అంశము ఏమిటి అంటే, మీకు జ్ఞాపకం పెట్టుకోవటానికి గుర్తుగా ఒక్క మాట చెప్తాను. ఆ మాట నేను మరలా వచ్చినప్పుడు అడుగుతాను, నాకు చెప్పాలి. సత్రములో వారికి స్థలము లేనందున. ఏ మాట? ఈనాటి మన ధ్యానాంశం ఏమిటి? సత్రములో వారికి స్థలము లేనందున. ఎవరికి స్థలము లేదు? యోసేపు మరియమ్మలకి స్థలము లేదు. పుట్టబోయే బిడ్డ దేవాది దేవునికి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ప్రియులారా, దేవాది దేవుడు తన మహామహిమను విడిచి ఈ లోకానికి నరావతారిగా రిక్తునిగా అంటే అర్థం ఏమిటి అంటే, తనకున్న సమస్తమును వదిలిపెట్టి వచ్చాడండి. సమస్తము అంటే ఆయనకున్నటువంటి ముఖ్యంగా నన్ను ఆకర్షించే మాట ఏమిటి అంటే, తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకు అంటే, ఆయన మహిమతో వస్తే మనం నిలబడలేమండి, తట్టుకోలేము. ఆయన మహిమ ఒకసారి సీనాయి కొండ మీదకి, నిర్గమకాండంలో సీనాయి కొండ మీదకి ఆయన మహిమతో దిగి వచ్చినప్పుడు ఆ కొండ అగ్ని ధూమము వలె మండిపోయిందంట. కొండ ఇప్పటికీ కూడా ఆ కాలిపోయిన రాళ్ళు ఆ సీనాయి పర్వతం మీద కనబడతాయంట, నల్లగా ఉన్నాయి. నేనైతే చూడలేదనుకోండి, చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు కాలిపోయింది అనమాట. అంటే రాళ్ళు కూడా తట్టుకోలేకపోయినాయి. అలాంటిది మహిమగల దేవుడు మన మధ్యకి ఆయన దేవునిగా దిగివస్తే మనం ఎవ్వరం కూడా నిలబడలేమండి. దేవునికి ఎంతో సమీపముగా ఉండే మోషే అంటున్నాడు, ఆయన మహిమను చూచి నేను భయపడ్డాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మోషే అంతటి వాడే ఆయన్ని చూడలేకపోతే మనము చూడలేమని, ఆయన మనలో కలసిపోవాలని ఆయన మహిమను విడిచి లోకానికి నరావతారిగా పసిబాలునుగా వస్తే ఈ లోకమనే సత్రంలో ఆయనకి స్థలము లేదు. ప్రియులారా, యాక్చువల్గా ఆ సత్రము ఎవరిది అంటే అది ఆయనది. ఎందుకు అంటే, ఈ లోకాన్ని సత్రం అంటాం కదండి, ఈ లోకాన్ని సృష్టించింది ఆయన, కానీ ఆయనకి స్థలము లేదు. ప్రియులారా, ముఖ్యంగా మనం చరిత్రను చూసినట్లయితే ఆ బెత్లెహేము గ్రామంలో కాలేబుకు ఇయ్యబడిన స్వాస్థ్యం అది. ప్రియులారా, 12 గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టినప్పుడు, వారు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత స్వాస్థ్యాన్ని పంచిపెట్టినప్పుడు కాలేబుకు స్వాస్థ్యముగా ఇయ్యబడింది. అది కాలేబు వంశములో నుండి వచ్చినటువంటి యెషై కుమారుడు దావీదు కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదండి. ఆ సత్రము ఎవరిది అంటే అది కాలేబు నుండి సంక్రమించి యెషయ ద్వారా దావీదుకి ఇయ్యబడినటువంటి ఆ యొక్క స్థలం అది. అయితే యెషై ఆ ఇంట్లోనే పుట్టాడు, తర్వాత దావీదు ఆ ఇంట్లోనే పుట్టాడు. అప్పటికది ఇల్లు, సత్రము కాదు. అయితే తర్వాత అది అందరూ విడిచిపెట్టిన తర్వాత అది సత్రంగా యాత్రికులు నివాసం ఉండటానికి, జస్ట్ రెస్ట్ తీసుకోవటానికి సత్రంగా చేయబడింది. గతంలో నేను ఆ యొక్క చరిత్రను కొంచెం మీకు వివరించాను, మరలా చెప్పటానికి సమయం లేదు. ప్రియులారా, ఆ రీతిగా ఆయన ఇంట్లో ఆయనకి స్థలము లేక ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అది చరిత్ర, అది అయిపోయింది. ఇప్పుడు మనకి అన్వయించుకునే విషయం ఏమిటి అంటే, ఆయనకి స్థలము లేదు, లోకములో స్థలం లేదు, సంఘాల్లో స్థలం లేదు, ఆయనకి ఇళ్లలో స్థలం లేదు. మరి నీ హృదయములో, నీ గృహములో, నీ సంఘములో, నీలో నువ్వు ఉన్న స్థలములో ఆయనకు స్థలాన్ని నువ్వు ఇచ్చేవారిగా ఉన్నావా? లేకపోయినట్లయితే మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా కూడా అది మనకు వ్యర్థం. ప్రియులారా, మన జీవిత కాలంలో ఎన్నో క్రిస్మస్లు జరిగిపోయినాయి కదండి, ఎన్నో క్రిస్మస్లు. అయితే అదంతా గొప్ప విషయం కాదు, కానీ నీ జీవితంలో
నీ హృదయంలో ఆయనకి స్థలం ఇచ్చినట్లయితే అది నిజమైన క్రిస్మస్. కాబట్టి ఆయన అంటున్నాడు, సత్రములో వారికి స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనములోను, మార్కు సువార్త 5వ అధ్యాయము 40వ వచనములోను, లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనములోను అక్కడ ఉన్నటువంటి ఒకే సంభవం. 3 సువార్తికులు కూడా రాశారు ఆ మాటని. ఎవరైనా రెఫరెన్స్ రాసుకుని తర్వాత చదువుకోండి, నేను మిమ్మల్ని చదివించటానికి నాకు సమయం లేదు. ప్రియులారా, అక్కడ జరిగిన సంభవం ఏమిటి అంటే, ఒకసారి యాయీరు కుమార్తె చనిపోయింది. ఈ స్టోరీ మీకు బాగా తెలుసు. కాబట్టి చనిపోయినప్పుడు యాయీరు వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, ఆమెను బ్రతికించండి అని రిక్వెస్ట్ చేశారు. యేసు ప్రభువు సరే నేను నీతో వస్తానని వచ్చారు. ఎట్టకేలకు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ వాళ్ళెంతో కలవరంగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఆమె చనిపోలేదు అని చెప్పారు. అయితే అక్కడ స్పెసిఫిక్గా 3 సువార్తల్లో కూడా మత్తయి 9:24, మార్కు 5:40, లూకా 8:54లో ఏమని రాస్తుంది అంటే, ఆయనను అపహసించిరి అని ఉంది. అపహసించిరి, ఆ మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ బిడ్డ చనిపోలేదు అంటే ఆయన దృష్టిలో ఏమిటి అంటే, నేను వచ్చాను కాబట్టి, ఈ ఇంట్లోకి నేను వచ్చాను కాబట్టి, ఈ ఇంట్లో నాకు స్థలం ఉంది కాబట్టి ఇక్కడ మరణము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో మరణము లేదు, దుఃఖము లేదు, ఏడవలసిన అవసరం లేదు అంటున్నాడు. నాకు స్థలమియ్యుడి. అక్కడ వాళ్ళని అడిగిన మాట ఏమిటి అంటే, నాకు స్థలం ఇయ్యండి. ఏమడుగుతున్నారు యేసయ్య? నాకు స్థలం ఇయ్యండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా అపహసించిరి. ఈ గుంపులో నువ్వేనున్నావా? యేసయ్య నీ దగ్గరకు వచ్చి మధ్యాహ్న కాల సమయంలో అంటున్నాడు, నాకు స్థలం ఇస్తావా, నాకు స్థలం ఇయ్యి అంటే, నువ్వు ఆయన్ని అపహసించేవాడిగా ఉన్నావా, నువ్వు ఆయన్ని అపహసించేదానిగా ఉన్నావా, లేకపోతే ఆయనకు స్థలం ఇచ్చేదానిగా ఉన్నావా? సత్రంలో స్థలం లేదు, అది అయిపోయింది. అప్పుడు మనం ఉండుంటే సత్రంలో కాదు ప్రభు, మా ఇంట్లో ఉండని మనం చేర్చుకునే వాళ్ళమేమో. అలా అనుకుంటున్న నీకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళు ఇవ్వలేదని నువ్వు బాధపడబాక, అయ్యో దేనాతి దేనమని నువ్వేం బాధపడబాక, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు స్థలం ఇస్తావా? హల్లెలూయా. అర్థమవుతుందండి నా మాట? స్పీడ్గా వెళ్ళిపోతున్నానా? స్పీడ్గానే వెళ్తాను. ఓకే. నాకు స్థలం ఇవ్వండి అన్నప్పుడు ఆయనను అపహసించారంట. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నాకు స్థలం ఇస్తావా? నీ ఇంట్లో దుఃఖం ఉందా? నీ ఇంట్లో ఆర్థిక వేదన ఉందా? నీ ఇంట్లో వేదన ఉందా? లేకపోతే ఒంటరితనంతో ఉన్నావా? లేకపోతే నువ్వు అపహాస్యాల పాలవుతున్నావా? అందరూ నిందిస్తున్నారా నిన్ను? ఏంటి నా బ్రతుకేంటి అని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? నాకు కొంచెం స్థలమి, నాకు కొంచెం స్థలమి, నాకు స్థలం ఇవ్వండి అంటే వాళ్ళందరూ అపహసించారంట. మరి నీ సంగతి ఏంటి? నువ్వు అపహసిస్తున్నావా? లేకపోతే జక్కయ్యను తీసుకుందామండి. జక్కయ్య త్వరగా దిగు అంటే త్వరగా దిగి సంతోషముతో దిగి ఆయన చేర్చుకున్నాడంట. తెలుసు కదండి మనకు ఆ విషయం? తెలుసా తెలీదా? ఆయన్ని సంతోషంతో చేర్చుకున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఉంటాయి. దిగి సంతోషంతో చేర్చుకున్నాడు, అందుకని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నువ్వు సంతోషముతో ఆయన్ని చేర్చుకుంటే సత్రంలో స్థలం లేదు, కానీ నిన్ను అడుగుతున్నాడు, నువ్వు కానీ అపహసించే గుంపులో లేకుండా ఆయన్ని చేర్చుకున్నట్లయితే నీ ఇంటికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. కావాలా? రక్షణ కావాలా? రక్షణ కావాలా? నరకం కావాలా? ఏం కావాలి? బిగ్గరగా చెప్పండి, నోటితో చెప్పండి. యేసయ్య వింటున్నాడు. రక్షణ కావాలి, పరలోక రాజ్యం కావాలి. ప్రియులారా,
మన ప్రయాసంతా ఈ భూమి మీద అదే కదండి. మనం ఎన్ని చేసినా, ఎంత భక్తి కార్యక్రమాలు చేసినా, మనం ఎంత సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో గడిపినా మన అంతిమ గోల్ ఏమిటి అంటే మనం పరలోక రాజ్యంలోకి చేరాలి. ఆయన అంటున్నాడు, నాకు స్థలం ఇవ్వండి అంటే వాళ్ళు అపహసించారు, జక్కయ్య చేర్చుకున్నాడు. కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియులారా, ఆయన్ని చేర్చుకోవాలి, ఆయన్ని చేర్చుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ వారు శిష్యులు ఒకసారి ఏం జరిగింది అంటే కపెర్నహూముకు వెళ్తున్నారండి. ఒక దోణిలో కపెర్నహూముకు వెళుతున్నారు. యేసయ్య సముద్రం మీద నడుస్తూ వారి మధ్యకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. అది రాత్రి సమయము, తుఫాను రేగింది, భయంకరమైనటువంటి స్థితి, నడి ఏటిలో తమ దోణి ఉన్నది. అవతలికి వెళ్ళటానికి వీలు లేదు, వెనక్కి రావటానికి వీలు లేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య తానే వారి దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఇబ్బందిలో గుండా వెళుతూ ఉంటే, రాత్రి అంటే కష్టాలకి సాదృశ్యంగా చెప్పబడిందండి బైబిల్ గ్రంథంలో. ఇది రాత్రిపూట మనకు కూడా మనం కష్టాల కొలిమిలో నా బ్రతుకు ఎప్పుడు తెల్లవారుతుందో అంటారు. మీకు తెలుసా సామెత? అంటే తెల్లవారలేదు, ఇంకా చీకట్లోనే ఉన్నాము అని. నీ బ్రతుకు తెల్లవారాలి అంటే, నీ నావ అద్దరికి చేరాలి అంటే, నీ సమస్యలలో నుంచి నువ్వు అవతలికి చేరాలి అంటే నువ్వు ఆయన్ను చేర్చుకోవాలి. ప్రియులారా, ఆయనను దోణి మీద ఎవరైనా తీశారా మాట? యోహాను సువార్త 6:21. ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడ్డారంట. ఇష్టపడ్డారు. నీకు ఇష్టమా? నీ దోణిలో, నీ హృదయం అనే దోణిలో ఎక్కించుకోవటానికి నీకు ఇష్టమా? అయితే ఇష్టపడి ఆయన్ని ఎక్కించుకుంటే వాళ్ళకి జరిగింది ఏంటో మనకు తెలుసు. ప్రియులారా, వెంటనే గాలిని, తుఫాన్ని ఆపివేసినప్పుడు వారు క్షేమంగా అద్దరికి చేరారు. హల్లెలూయా. నువ్వు ఇష్టపడి నీ జీవితంలోనికి ఆయన్ని ఎక్కించుకున్నట్లయితే, ఆయన్ని ఆహ్వానించినట్లయితే నీ జీవిత నావను ఆయన క్షేమంగా అద్దరికి చేరుస్తాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? మొదటిది ఏం చూసాం మనం? సత్రములో స్థలము లేదు, కానీ ఆయన నీకొక అవకాశం ఇస్తున్నాడు. అప్పుడు వాళ్ళ సత్రంలో స్థలమే లేదులే, మరి ఎంత బాధపడిపోతున్నావు నువ్వు? చలిగాల్లో ఎలా ఉన్నావయ్యా, పశువుల పాకలు ఎలా పుట్టావయ్యా, ఎవరు లేకుండా ఎలా ఉన్నా, తెగ బాధపడిపోతున్నావు కదా. నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నువ్వు ఇష్టపడ్డావా? నువ్వు ఎక్కించుకోవటానికి ఇష్టపడితే నీ జీవితాన్ని ఆయన క్షేమంగా అద్దరికి నడిపిస్తాడు. ప్రియులారా, రెండవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనములో విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని చేర్చుకొనెను. ఆ రోజు యేసయ్యని ఎవరూ చేర్చుకోలేదు. స్థలం ఇయ్యండి అంటే ఇక్కడ స్థలం లేదు, మా దగ్గర స్థలం లేదు అన్నారు. కానీ నీకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అప్పుడు రాహాబు వేగుల వారిని చేర్చుకున్నది. మనకి తెలుసు కదండి ఆ కథంతా. వేగుల వారు ఆ దేశాన్ని, కనాను దేశాన్ని వేగు చూడటానికి వచ్చినప్పుడు ఇద్దరు వేగుల వారుగా వచ్చారు. అప్పుడు ఆ రాహాబు వారిని చేర్చుకున్నది. ప్రియులారా, వారిని చేర్చుకున్న ఆ యొక్క కారణాన్ని బట్టి, వేగుల వారిని చేర్చుకున్న కారణాన్ని బట్టి ప్రియులారా, దేవుడు ఆ రాహాబుని అవిధేయులతో పాటు తీస్తే చదవమాట. హెబ్రీ 11:31. అవిధేయులతో పాటు నశించకుండా ఆవిడ విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని చేర్చుకొనినందున. ఇక్కడ మాట చూసారా? చేర్చుకొనినందున. ఈ మాట హైలైట్ చేయండి. చేర్చుకొనినందున అవిధేయులతో పాటు
నశింపకపోయెను. హల్లెలూయా. ఆయన చేర్చుకున్న కారణాన్ని బట్టి, వేగుల వారిని చేర్చుకున్న కారణాన్ని బట్టి అవిధేయులతో పాటు నశించలేదు. హల్లెలూయా. మరి ఆయన బిడ్డలను చేర్చుకున్నందుకు దేవుడేమన్నా తక్కువ చేశాడా అండి? తక్కువ చేయలేదు. వారిని ఆ రాహాబుని దేవుడు కనానులో చేర్చుకున్నాడు. ఆమె తన ఇంటిలో చేర్చుకుంది. దేవుడు అన్య స్త్రీ అయినప్పటికీ, ఆమె వేశ్య అయినప్పటికీ కూడా కనానులో చేర్చుకున్నాడు. ఇశ్రాయేలీలతో పాటు చేర్చుకున్నాడు. అంతేకాదు, బైబిల్ గ్రంథములో ఆమె పేరు వ్రాయటానికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ చేర్చుకున్నాడు? ఆమె ఇంటిలో దేవుని పిల్లల్ని చేర్చుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే కనానులో చేర్చుకున్నాడు, తర్వాత బైబిల్లో చేర్చుకున్నాడు. అంతేకాదు, ఇంకొక శుభవార్త ఏమిటి అంటే ఆయన వంశావళిలో, ఆ జీనియాలజీలో ఆమె పేరు చేర్చుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నీకొక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఆయన్ను చేర్చుకున్నట్లయితే నీ పేరు జీవగ్రంథంలో చేర్చుకుంటాడు, పరమ కనానులో చేర్చుకుంటాడు. నీ పేరు ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో చేర్చుకుంటాడు. ప్రియులారా, ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఆయన తీసుకుని ఊరకే పంపించేయడండి. ఆయన చేర్చుకున్నందుకు నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా తన ఫలాన్ని పోగొట్టుకోరు అన్నారు. కాబట్టి ఆయనకు మనం ఏదన్నా ఇస్తే మనం నష్టపోము. ప్రియులారా, ఆయనకి మన సమయాన్ని ఇస్తే మనం నష్టపోము. మన ఆర్థిక పరిస్థితిలో దేవుని నామము పేరట మనం ఏమన్నా చేస్తే మనం నష్టపోము. ఈ రాహాబుని ఆమె దేవుని సేవకులను చేర్చుకున్న విధానాన్ని బట్టి కనానులో చేర్చుకున్నాడు, బైబిల్ గ్రంథంలో చేర్చుకున్నాడు, తర్వాత వంశావళిలో చేర్చుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అన్య స్త్రీని, ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నువ్వు ఆయన చేర్చుకుంటావా? ఈ క్రిస్మస్ సందేశం ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందేశం ఏమిటి అంటే ఆయన్ను చేర్చుకోవాలి. సత్రములో స్థలం లేదు, కానీ నీ హృదయంలో స్థలం ఇయ్యటానికి నీకు అవకాశం ఉన్నది. ఈరోజు కూడా, ఈ క్షణంలో కూడా మనం యేసయ్య నా హృదయంలోనికి రండి, నా హృదయంలో నీకు స్థలం ఇస్తున్నాను, నీకు నేను స్థలం ఇస్తే నీవిచ్చే దీవెనలు మామూలుగా ఉండవు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ప్రియులారా, ఆయన మనల్ని చేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన్ను దోణిలో ఎక్కించుకోవటానికి ఇష్టపడ్డారు శిష్యులు. ఆ తుఫానును అణచి వారిని అద్దరికి చేర్చాడు. తర్వాత విశ్వాసమును బట్టి రాహాబను వేగుల వారిని చేర్చుకోవటానికి ఆమె ఇష్టపడింది. ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడింది. మనకి అవకాశం ఇస్తున్నాడు. తర్వాత ఇంకొక స్త్రీని జ్ఞాపకం చేస్తాను. ఈమె షూనేమీయురాలు. ఆమె పేరు రాయలేదు, కానీ ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పేరు పెట్టేస్తాడు. ఏమిటి అంటే ఘనురాలు. అబ్బా, గ్రేటెస్ట్ ఉమెన్ అండి, ఘనురాలు. ఈ పేర్లన్నీ నీ పేరు వద్దులేమ్మా, నీకు నేను ఒక పేరు పెడతాను. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆయన మనకు ఒక క్రొత్త పేరు పెడతాడంట, క్రొత్త పేరు. ఈ షూనేము అన్నది ఒక ఊరి పేరు. ఒంగోలు అంటే అది మన పేరా? మీరు ఎవరు అంటే ఒంగోలు నుంచి వచ్చాం, ఒంగోలు అంటాం మనం, అది మన పేరా? కాదు, మన ఊరు కదా. అలాగే షూనేము అన్నది ఒక పట్టణం. ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉన్నది, ఆమె ఘనురాలు. ఏ విషయంలో అంటే ఆతిథ్యము చేసే విషయంలో ఘనురాలు. ప్రియులారా, ఆమె ఎలీషాను చేర్చుకున్నది. ప్రియులారా, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 4వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత రాజులు 2వ గ్రంథమే 4వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు చూడండి, ఈ షూనేమీరాలు ఎలీషాని చేర్చుకుంది. దైవ సేవకుడని, కేవలము దేవుని సేవకుడని ఆయన్ని తన ఇంట చేర్చుకుంది. ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది.
ఆమె పట్ల శ్రద్ధాభక్తులు చూపింది అన్న మాట బైబిల్లో చూస్తాం. ఈమె మన పట్ల ఇంత శ్రద్ధాభక్తులు చూపింది, మనం ఈమెకి ఏమన్నా గిఫ్ట్ ఇద్దాం, మనం ఆమెకి ఏమన్నా ఇద్దాం. నువ్వు దైవ సేవకుల్ని చేర్చుకుంటే దేవుడు అంటాడు నా నామము పేరట వచ్చిన నా సేవకుల్ని చేర్చుకుందాం, వీళ్ళకి మనం ఏమన్నా చేద్దామా? దేవుడు ఆలోచన చేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే వీళ్ళు నా సేవకుల్ని చేర్చుకుంటున్నారు అంటే నన్ను చేర్చుకున్నట్టే, వాళ్ళకి ఏమన్నా మేలు చేద్దామా? ఆయన ఇంట్లోకి వస్తే ప్రతి సమస్య నుంచి కూడా మనల్ని వినిపిస్తాడు. ప్రియులారా, ఒకసారి పేతురు అత్త జ్వరంతో పడి ఉంటే పేతురు ఆయన్ని ఇంటిలోనికి ఆహ్వానించాడు. వెంటనే ఆ ఇంటిలో ఉన్న జ్వరము, వారి అత్తకున్నటువంటి జ్వరము ఆమెను విడిచిపోయింది. నువ్వు రోగాలతో పీడించబడుతున్నావా? ఆయన్ని చేర్చుకుంటే నీ రోగము తొలగిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆయన్ను చేర్చుకోవాలి. ఎలీషా అని ఆ షూనేమీరాలు చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆమెకు తీరని లోటు అన్నమాట. ఎందుకంటే తన భర్త కూడా వృద్ధాప్యంలో ఉన్నాడంట, బిడ్డలు కలిగే అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక చక్కని కుమారుణ్ణి సంపాదించుకున్నది. ఎందువల్ల దేవుని సేవకుల్ని చేర్చుకోవటం వల్ల. నీ జీవితంలో తీరని సమస్య ఏదన్నా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు నీకు. నన్ను చేర్చుకుంటే, నా నామములో వచ్చిన దేవుని సేవకుల్ని చేర్చుకుంటే మీకు తీరని సమస్య ఏదన్నా ఉంటే అదే తీర్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా ఉన్నాయండి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకేం సమస్యలు లేవంట. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. అందరికీ ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యకి విరుగుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క షూనేమీరాలు ఎలీషాని చేర్చుకుంది, తన తీరని కోరిక తీర్చబడింది. ఒక చక్కని బిడ్డను ఆమె పొందుకోగలిగింది. ఆ బిడ్డ బలహీనుడైనప్పుడు, చనిపోయినప్పుడు తిరిగి మరలా దేవుడు బ్రతికించాడు ఎలీషా ప్రవక్త ద్వారా. హల్లెలూయా. నువ్వు జీవితంలో ఏమన్నా కోల్పోయావా? దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నాకు స్థలం ఇచ్చినట్లయితే, నన్ను చేర్చుకున్నట్లయితే నీ యొక్క కష్టాన్నించి, దుఃఖాన్నించి, తీరని సమస్యలు, వేదనల నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ప్రకటిస్తున్నాడు ప్రియులారా. అంతేకాకుండా ఆ దేశంలో ఒకసారి ఎలీషా పిలిచి ఆ ఘనురాల్ని ఆమెను పిలిచి చెప్పాడు, అమ్మా ఈ దేశంలో ఒక 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది, కాబట్టి నువ్వు ఎక్కడ బాగుంటుందో అక్కడికి చూసుకొని ఒక 7 years ఎక్కడికన్నా వెళ్ళి మరలా తిరిగొద్దులేమ్మా అని చెప్పాడండి. ఎంత మంచి సలహా కదండి. రాబోయే ఉపద్రవాన్ని నుంచి తప్పించుకోవటానికి ఆయన ఒక మార్గాన్ని, ఒక ఆలోచనను చెప్పాడు. నీకు ఏదైనా ఆలోచన కావాలా? నడి సముద్రంలో ఉన్నావా? ఎటు తీర్మానం చేసుకోలేని స్థితిలో ఉన్నావా? అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, ఆయన మంచి ఆలోచనకర్త కదండి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన ఆలోచనకర్త, మంచి కౌన్సిలర్. ఆయన నిన్ను కౌన్సిల్ చేస్తాడు ప్రియులారా. నీకు ఆ రీతిగా ఎలీషా ఆవిడకి చెప్పినప్పుడు ఆవిడ అక్కడ పక్కనున్నటువంటి ఫిలిస్తీ దేశానికి వెళ్ళి ఒక 7 సంవత్సరాలు ఉండి తిరిగి వస్తుందండి. తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయనకు ఆతిథ్యం ఇచ్చినందుకు, ఆయన్ని వెంబడించినందుకు ఆయన మాట, అమ్మ 7 సంవత్సరాలు ఉండి మరలా వెనక్కి వచ్చేస్తాయి అన్నాడు. అలాగే చేసింది. అలాగే వచ్చినప్పుడు ఆమె చనిపోయి తిరిగి బ్రతికించబడిన కుమారుని తీసుకుని ఒకసారి రాజు దగ్గరకు వస్తుంది. ఎందుకు అంటే, నేను 7 సంవత్సరాలు ఊళ్ళో లేనండి, నా ఇల్లు ఎవరో కబ్జా చేశారు, తర్వాత నా పొలాల్లో పండిన పంటని నాకు ఏమీ దక్కకుండా ఇప్పుడు నేను వచ్చాను కానీ నాకేమీ ఆధారం లేదు అని రాజుగారి దగ్గర విన్నవించుకోవటానికి వస్తుంది. ఈ విషయాలు మీకు రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి
6 వరకు చూస్తే ఉంటుందండి. కాబట్టి ఆ రీతిగా వచ్చినప్పుడు ఆవిడ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది రాజు దర్శనం కోసం. అప్పుడు గెహాజీ తోటి రాజు మాట్లాడుతూ ఉంటాడు. గెహాజీ ఎలీషా చేసిన అద్భుతాలు, ఆయన ఏందో చాలా గొప్ప కార్యాలు చేశాడంట కదా, అలాంటి ఏమైనా నాకు చెప్తావా అంటాడు. చెప్తానండి అని ఆ ఎలీషా చేసిన అద్భుతాల గురించి చెప్తూ, ఎలీషా గారు ఒకరోజు ఒక బాబు చనిపోతే ఆయన తిరిగి బ్రతికించాడయ్యా అని. అవునా అని ఇలా పక్కకు చూసేటప్పటికి ఆ బాబు వాళ్ళ అమ్మ అక్కడ బయట నిలబడి ఉన్నారు. అయ్యా ఒక్కసారి ఆశ్చర్యపోయి బిత్తరపోయి కేకేస్తాడు, అయ్యా ఆవిడేనండి బయట ఉంది అంటే, పిలవండి అని. లోపలికి వచ్చినప్పుడు ఈ బాబునేనండి ఎలీషా బ్రతికించింది, ఆవిడే ఈ తల్లి అని చెప్పేటప్పటికి ఆ రాజు చాలా సంతోషపడి, అమ్మా ఎందుకు వచ్చావు నువ్వు, లేకపోతే రాజు దర్శనం దొరకటం ఆషామాషి కాదు. అలాంటి పరిస్థితిలో వీటన్నిటికి మూలం ఏంటి? ఆమె ఎలీషాను చేర్చుకుంది. ఆ మాట మర్చిపోకండి, చేర్చుకుంది. అప్పుడు చెప్పింది, అయ్యా నేను 7 సంవత్సరాల నుంచి ఊళ్ళో లేనండి, నా ఇల్లు ఎవరో ఆక్రమించుకున్నారు, ఇంట్లో సామాన్ అంతా ఎవరో తీసుకుపోయారు, నా పొలం పండిన పంట నాకేమీ దక్కకుండా పోయింది, కాబట్టి నాకు ఏదైనా న్యాయం తీరుస్తారని వచ్చాను అంటే వెంటనే ఒక లాయర్ని, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేశాడు ఆయన. ఏమని అంటే, ఈమె ఈ 7 సంవత్సరాల నుంచి పండిన పంట, ఈమె పొలము, పండిన పంట, ఆమె ఇల్లు, ఆమె కలిగిన అన్నీ కూడా మరలా తిరిగి ఆమెకు వచ్చేటట్టు ఎవరెవరి దగ్గర ఉన్నాయి అన్నీ కూడా గ్యాదర్ చేసి ఆమెకి ఇచ్చేస్తాయని ఆ రీతిగా ఆవిడ కొదువ తీర్చబడింది. ప్రియులారా, ఎందువల్ల? మళ్ళా చెప్పాలి, ఎందువల్ల? చేర్చుకుంది, ఎలీషాని చేర్చుకుంది, దైవ సేవకుడిని చేర్చుకుంది. ప్రియులారా, దేవుణ్ణి చేర్చుకుంది. నువ్వు కూడా ఏదన్నా కోల్పోయావా? ఏమన్నా కోల్పోయావా? నీ దగ్గర నుంచి ఎవరన్నా కబ్జా చేశారా? నష్టపోయావా? దేవుని సన్నిధికి రండి, ఆయన్ని హృదయంలో చేర్చుకోండి, ఆయనతో చెప్పండి, మనస్సు విప్పి ఆయనతో చెప్పుకుంటే ఆయన మన ప్రతి సమస్యను కూడా తీరుస్తాడు అని ఈ పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ గొర్రెల్ని మేకల్ని వేరు చేసినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభువారు అంటారు, గొర్రెల్ని మేకల్ని, నీతిమంతుల్ని అనీతిమంతుల్ని వేరు చేసినప్పుడు అంటారు, నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారు, దప్పికొన్నాను, నీళ్ళు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారు, మీరు నన్ను చేర్చుకున్నారు కాబట్టి, నా బిడ్డల్ని చేర్చుకున్నారు కాబట్టి నన్ను చేర్చుకున్నట్టే. వాళ్ళు అడిగారు మళ్ళా, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఆకలిగొంటే మేము అన్నం పెట్టాము అంటే, నా బిడ్డల్ని మీరు చేర్చుకున్నారు, నా బిడ్డలు మీరు ఆహారం పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్టే. కాబట్టి ఆయన అంటున్నాడు, రండి రండి నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఆయన పిల్లల్ని చేర్చుకుంటే ఆయన ఏమిస్తున్నాడండి? ఆయన రాజ్యాన్నే ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. కావాలండి? దేవుని రాజ్యం కావాలా? రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరచబడినటువంటి నా రాజ్యములో మిమ్మల్ని చేర్చుకుంటాను. నా పిల్లలు మీరు చేర్చుకున్నారు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను రండి అని ఆయన తన కౌగిల్లోనికి చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రీతిగా అంతేకాకుండా ఆయన ఈరోజు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నేను ముగిచ్చేస్తున్నాను. మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని అంటే, కలవరాల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, నన్ను చేర్చుకున్నట్లయితే నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం 20 నుండి 22 వరకు, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఇప్పటికీ నీ తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతున్నాడు. అంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, చేర్చుకోవటానికి ఒక అవకాశం ఇస్తున్నాడని చెప్పటానికి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ప్రియులారా, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వాని దగ్గరికి వస్తాను, వానితో కలిసి భోజనం చేస్తాను, నా రాజ్యములో
చేర్చుకుంటాను, నా జీవ గ్రంథములో చేర్చుకుంటాను అని దేవుడు మనకి ఒక అవకాశం ఇస్తున్నాడు. మూలవాక్యం ఏంటండి? సత్రములో వారికి, నేను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతానని చెప్పాను కదా, చెప్తారా మళ్ళీ నాకు? ఈరోజు మూలవాక్యం ఏంటి? సత్రములో వారికి స్థలము లేదు, కానీ ఇప్పుడు మనం చేర్చుకోవటానికి అవకాశం ఉంది. మన సత్రములో మనకు స్థలం ఇవ్వటానికి అవకాశం ఉంది ప్రియులారా. ఈ లోకం అనే సత్రంలో ఆయనకు స్థలం లేదని చెప్పాం కదా. ఈ లోకాన్ని అసలు ఎవరిది? ఇది ఆయన చేసిందే. నువ్వు నేను ఎవరమి? ఆయన చేసుకున్న వాళ్ళమే. మీకు ఇంకొక విషయం చెప్పనా నేను? ఆయన మనల్ని చేసినప్పుడు ప్రియులారా, మట్టి ముద్దగా ఉన్నటువంటి మనల్ని మనకు ఒక రూపాన్ని ఏర్పరిచినప్పుడు మనలో ఉండటానికి ఆయన ఒక చిన్న ఖాళీ పెట్టుకున్నాడండి. హల్లెలూయా. మనలో మన కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా మన ఆర్గాన్స్ అన్నీ తయారు చేసిన తర్వాత చిన్న గ్యాప్ ఉంచాడంట. దూతలు అడిగారు, ఏం ప్రభా ఇది ఫిల్ చేయలేదు అంటే, ఇది నాకు ఉండాలి, ఇందులో నేను ఉండాలి, నా కోసం పెట్టుకున్నాను. మనలో ఒక చిన్న గ్యాప్ ఉందండి, ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఆయన్ని కూర్చోబెట్టుకుంటేనే మనకు సమాధానం ఉంటుంది. అదే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టులైన మనుష్యులకు, మరి మాకెందుకు సమాధానం లేదండి అంటే, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. నువ్వు ఇష్టంగా లేవేమో, నీకు సమాధానం లేదు. కోపం వచ్చిందా నా మీద? మీకు ఇంకొక మంచి మాట జ్ఞాపకం చేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఏంటి అంటే, ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం అందరు తీయాలి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ముగిచ్చేస్తున్నాలే, ఆకలేస్తుందా? లేటుగా వచ్చారు. 8వ అధ్యాయము 18వ వచనం తీసారా? పేజీ నెంబర్ చెప్పున. 635. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా. వింటున్నారండి? అని బహుదూరం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుతున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించితిరి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ పొందకయే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకులు పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది? ఆమె రాజు ఆమెలో లేడు. అందుకని ఈ 18 నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఆ దుఃఖము, బాధ, వేదన ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చాయి. ఆమె రాజు ఆమెలో లేడు. మన హృదయము అనే సింహాసనం మీద మన రాజును మనం ప్రతిష్ఠించినట్లయితే మనకు సమాధానం ఉంటుంది. ఈ యొక్క రోదన, వేదన, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా విరుగుడు ఉంటుంది ప్రియులాడ. హృదయాన్ని ఎవరైనా చూసారండి? హృదయాన్ని ఎవరు చూడలేదు. కనబడని హృదయములో కనబడని దేవుణ్ణి పెట్టుకోవటం అన్నదే అదే ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. హృదయము ఎన్ని అక్షరాలు? హృదయము. ఇది తీసేయండి, మధ్యలో ఏముంది? దయ. నీ హృదయములో యేసయ్య ఉంటే దయ ఉంటుంది. ఎందుకు అంటే దేవుని పేర్లలో నిర్గమాకాండం తీయండి ఒకసారి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మోషే అడిగాడు. 34:6 తీయమ్మా. ఒకసారి మోషే అడిగాడు, అయ్యా నిన్ను ఒకసారి చూడాలని ఉంది నాకు అని అడుగుతాడు మోషే. అడిగితే అంటాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, అయితే నువ్వు నన్ను చూడలేవు కాబట్టి, నేను మొదట్లో చెప్పాను కదండి, ఆయన దేవుడుగా దిగొస్తే మనం అసలు చూడలేం,
తట్టుకోలేం. అందుకే ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడని చెప్పాను. కాబట్టి నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి నా నామాన్ని, నా పేరును నీకు ప్రత్యక్షపరుస్తాను. నా పేరు ఏంటనుకుంటున్నావు? చదవమ్మా. అతని ఎదుట అతని దాటి వెళ్ళుచు యెహోవా. యెహోవా అంటే అర్థం ఏమిటి అంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సమృద్ధి కలిగిన వాడు. అది యెహోవా అంటే అర్థము కృప, కనికరము, విస్తారమైన కృపా కనికరములు, వాత్సల్యము కలిగిన యెహోవా అంటే అర్థం అది. ప్రియులారా, ఆ దయ కలిగినటువంటి దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకున్నట్లయితే ఆమె రాజు ఆమెలో లేడు. యెరూషలేములో యేసుప్రభువారు పుట్టినప్పుడు హేరోదుకి ఎందుకు కలవరం కలిగింది? యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కలవరం కలిగిందంట. ఎందుకు కలవరం కలిగింది అంటే ఆమె రాజు ఆమెలో లేడు. ఆమె రాజు ఎవరు అంటే యోసేపు, దావీదు వంశస్థుడైనటువంటి ఆ యోసేపు ఉండవలసినటువంటి ఆ యూదా రాజ్యములో హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రియులరా, నీ హృదయం అనే సింహాసనంలో యేసయ్య పరిపాలించాల్సినటువంటి నీ హృదయాన్ని సాతాను పరిపాలిస్తున్నాడు. ఆమె రాజు ఆమెలో లేడు కాబట్టి ఆమెకి నా గుండె నా లోపల సమస్యలుచున్నది. ఎందుకు అంటే ఆమె రాజు ఆమెలో లేడు. నీ హృదయాన్ని తెరిచి ఆయన చేర్చుకున్నట్లయితే ఏం చేసుకోవాలి? ఆయన్ని చేర్చుకోవాలి. నీ సత్రములో, ఈ హృదయం అనే సత్రములో ఆయనకి స్థలం ఇవ్వాలి. స్థలం ఇచ్చినట్లయితే నీ నావని ఆయన అద్దరికి చేరుస్తాడు. తర్వాత నీ ఇంటికి రక్షణ ఇస్తాడు. తర్వాత నీ పేరు జీవగ్రంథంలో ఉంచుతాడు. నీ కోసం లోకం పుట్టినది మొదలుకొని నిర్మించబడుతున్నటువంటి నిత్య రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. అంతేకాకుండా శూనేమీరాలి అవసరత తీర్చిన రీతిగా నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నీకు న్యాయం చేకూరుస్తాడు. అలాంటి రాజుని నీ హృదయంలో చేర్చుకుని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందాలని దేవుని నామం పేరట మీ అందరినీ హెచ్చరిస్తూ, నాకు కూడా ఇలాంటి అవకాశం, ఇలాంటి హెచ్చరిక ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ మీకందరికీ క్రిస్మస్ శుభములు కలుగునుగాకని దేవుని నామంలో ప్రకటిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నాయన ఎంతో వ్యయ ప్రయాసలతో మీ దాసులు చేస్తున్న పరిచర్యను అయ్యా మీరు చూస్తున్న దేవుడవయ్యా, నిన్ను చేర్చుకున్నారయ్యా. వారికి ఉన్న అవమానాన్ని నువ్వు కొట్టివేస్తావు తండ్రి. ఏ స్థలములో అయితే అవమానించబడ్డారు, ఏ స్థలములో అయితే కన్నీరు కాచారు, ఏ స్థలములో అయితే దుఃఖంతో ఉన్నారు నాయన, అదే స్థలములో మీరు నిలవబెట్టి నీకు మహిమకరముగా ఇంత ఘనముగా నా ప్రభ నీవు జరిగిస్తున్న కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు. హృదయం అనే సింహాసనములో నాయన ప్రభ గృహములో మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు ఎలాంటి దీవెనలు ఇస్తావో అలాంటి నాయన విషయాలు సంఘముతో మీరు మాట్లాడినందుకు వందనాలు. దైవదాసులను ప్రభ మీరు దీవించండి నాయన, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. నాయన ప్రభ నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ప్రభు నా తండ్రి పాస్టర్ గారి కొరకు, పాస్టమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే ఇమ్మానేలు, అరుణ కొరకు దీవించి ఇచ్చిన 3 బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యోహాను కొరకు, దీప్తి కొరకు దీవించి ఇచ్చిన 2 మంచి బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రీతిగా ఈ కుటుంబం అంతా కూడా నేను ఈ పరిచర్యలో వాడుకుంటున్నాను. ఎంతో భారముతో నా ప్రభ ఆత్మల పరిచర్యలో ప్రభ నాయన పాలు పంపులు పొందుతుంటుండగా ఈ కుటుంబం మీద, సంఘము మీద చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ దీవెన దయచేయండి తండ్రి. ఎంతో నమ్మకముగా నా ప్రభ బిడ్డలు నా తండ్రి ఆయన కన్నీటిలో ఉన్నప్పుడు కూడా మేము నీ వెంట ఉన్నాము అని వెంబడించిన సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను దేవా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంకా మీరు ఇచ్చిన దర్శనము ప్రకారం అనేకులను ప్రభా చేర్చుకోవలసి ఉంటుండగా నా ప్రభా సంఘములో చేర్చబడటానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఓ తండ్రి గుడారపు
విశాలమును పరచువని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకను నా ప్రభు విశాలపరచండి తండ్రి. అనేకులు నాయన సంఘములో చేర్చబడటానికి సహాయం చేయండి. ఈ పరిచర్యను విస్తారముగా దీవించండి. ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నిండారులుగా దీవించండి తండ్రి. క్రిస్మస్ ఆనందం వారికి, వారి కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని వారి హృదయాల్లో స్థలం ఇచ్చి, నీకు సత్రములో స్థలము లేదు కానీ ప్రభువా నా హృదయంలో ఇస్తున్నానయ్యా, నా హృదయంలో నీకు స్థలం ఇస్తున్నాను కాబట్టి నాలోనికి రండి అని ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఆహ్వానిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా నువ్వు ప్రక్కనే ఉన్నావు కనుక నాయన, తలుపునొద్ద ఉన్నావు కనుక నాయన, వారిలోనికి మాలోనికి మీరు రమ్మని, మా కుటుంబంలోనికి వచ్చి మాకు రక్షణను, సంతోష సమాధానములు, సమృద్ధిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామము ద్వారా అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరికీ క్రిస్మస్ శుభములు కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. పెద్దగా చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సరిపోలా నాకు, ఇంకా బిగ్గరగా అంతేనా మీ గొంతు? ఇప్పుడు బయటికి వెళ్ళారంటే ఒక్కొక్కళ్ళ గొంతు ఏ లెవెల్లో లేస్తుందంటే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అన్నారు. ఓకే, హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ మెర్రీ క్రిస్మస్ అనండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. వెరీ గుడ్, ఇప్పుడు వచ్చిన సౌండ్. ఓకే, అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దైవదాసులకి నా హృదయపూర్వక వందనాలు. అందరూ కూర్చుందాం. చాలా సంతోషము. చక్కగా కూర్చొని అందరూ కూడా దేవుని మాట్లాడినారు. మంచిగా వర్తమానం మేడం గారు స్తోత్రం చెప్పిన హల్లెలూయా. మంచి వర్తమానం చెప్పారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు పుట్టుకను గురించి. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో సంతోషించాలి. ప్రజలందరూ కలుగు మహా సంతోష స్వార్థం తెచ్చాడు కనుక ప్రభువారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని అందరూ కలిసి ఈ పాట పాడుకుందాం. చింతాలి జైకాయ్ మేడం గారి కూడా మీరు కూడా మోతి మేడం గారు. చింతాలి యేసు పుట్టెను వింత కను బేత్లెహేమందున, చింత చేరను రండి సార్వజనంగమా, సంతోషమందుమా. చింతలేజిక యేసు పుట్టెను వింత కను బేత్లెహేమందున, చింత చేరను రండి సార్వజనంగమా, సంతోషమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, అదివ సంభవింపగా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, నాదివ సంభవింపగా. ఖ్యాతి మేరగవారు యేసుని గాంచిరి, స్తుతులార్చించిరి. ఖ్యాతి మేరగవారు యేసుని గాంచిరి, స్తుతులార్చించిరి. చింతలేజిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున, చింత చేరను రండి సార్వజనంగమా, సంతోషమందుమా. కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా, చక్కగా బేత్లెహేపురమున చూచిరి, కానుకలిచ్చిరి. చక్కగా బేత్లెహేపురమును చూచిరి, కానుకలిచ్చిరి. చింతలేజిక యేసు పుట్టెను ఇంత
బేత్లెహేమందునా చింత చేరను రండి సార్వజనంగమా సంతోషమందుమా కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. మళ్ళీ కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమానులై ధన్యులగుటకు వేగమి దీనులై సర్వమానులై చింతలే అందరు పడ ఎంతగను బేత్లెహేమందునా చింత చేరను రండి సార్వజనంగమా సంతోషమందుమా పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్షరాజ్యము. దాపు చేరిన వారికి కడు భాగ్యము మోక్షరాజ్యము. చింతలేక యేసు పుట్టెను చింతగను బేత్లెహేమందునా చింత చేరను రండి సార్వజనంగమా సంతోషమందుమా. హల్లెలూయా.